హాయ్ ఇయర్స్ ఈరోజు మనము డిఎస్సి గణిత శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకం అండి. ఇందులో మ్యాథ్స్ మెథడాలజీ సంబంధించి గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో 3వ అధ్యాయంలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాం. అంతకుముందు రివిజన్ కోసం ఒకసారి ఇవన్నీ చదువుకుంటూ వెళ్దామండి. 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 3వ అధ్యాయంలో ప్రాక్టీస్ బిట్స్ చేసుకోబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఇంకా ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటే 3వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ 4వ అధ్యాయంకి వెళ్దాము. సో ఇప్పుడు చూడండి, భావన నిర్వచనము. ఒక నిర్దిష్ట వస్తువు ఒక నిర్దిష్ట తరగతిలోకి వస్తుందో లేదో నిర్ణయించడానికి వర్తించే నియమమే భావన. కొన్ని సామాన్య ధర్మాలు లేదా లక్షణాల దృష్ట్యా వస్తువుల్ని సమూహంగా చేసే భావన నుండి ఇది వచ్చింది. ఆలోచన యొక్క ప్రాథమిక ప్రమాణాలే భావనలు. ఆలోచనలోకి దూసుకుపోయే అభ్యసనలే భావనలు. ఇవన్నీ మనం అక్కడ అకాడమిక్ బుక్లో నేర్చుకుని ఉన్నాము. ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా నేర్చుకుని ఉన్నామండి. జాగ్రత్తగా వినండి. భావన లక్షణాలు భేదాత్మకమైనవి, సాధారణీకరింపబడినవి, ప్రతీకాత్మకమైన ప్రతిస్పందన. భావనలు అనుభవాల ద్వారా సంక్రమిస్తాయి. వ్యక్తిగత జ్ఞాన వికాసము, సామాజిక వికాసాల ఆధారంగా ప్రతి వ్యక్తి భావనను అలవర్చుకుంటాడు. నెక్స్ట్ భావన మూలకాలండి. భావన మూలకాలు 5: పేరు, ఉదాహరణలు, గుణాలు, గుణ విలువ, నియమము. మొత్తం 5 అండి భావన మూలకాలు. గుణాల సంఖ్య. ఒక భావన యొక్క గుణాల సంఖ్య భావన నుండి భావనకు మారుతూ ఉంటుంది. గుణాల సంఖ్య పెరిగే కొద్దీ ఆ భావన అభ్యసించడంలో కాఠిన్యం పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. చాలా వరకు మనం అండర్లైన్ చేసుకున్నాం తెలుగు అకాడమీ బుక్లో. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం అండి. భావన స్వభావము. భావన స్థిరంగా ఉండదు. భావన అందరికీ సామాన్యమైనదిగా ఉండదు, కామన్గా ఉండదండి. అందరికీ వేరుగా ఉంటుంది. నెక్స్ట్, ఆలోచన ప్రక్రియలో ఒక భాగమే భావన. భాషను ఉపయోగించకుండానే భావనను ఏర్పరచవచ్చు. భావన ఉమ్మడి లక్షణాలు, విచక్షణ ప్రక్రియ. భావనలోని రకాలు: సంయోజక భావన, వియోజక భావన, సంబంధం కలిగిన భావన. 3 రకాలండి. భావనోద్భవము. వ్యక్తి నిర్దిష్ట అనుభవాలను సాధారణ నియమాలు లేదా తరగతులుగా క్రమబద్ధీకరించడమే నేర్చుకునే ప్రక్రియ. భావనోద్భవం అంటే భావనోద్భవ ప్రక్రియ దశలు: ప్రత్యక్షము, అమూర్తీకరణ, సాధారణీకరణ. ఈ 3 ఇచ్చి వేరేది ఇస్తారండి. ఆ వేరేది ఇచ్చినప్పుడు సరైనది కాదు ఏంటి అని అడుగుతారు. అందుకని గుర్తుపెట్టుకోవాలండి. భావనోద్భవ ప్రక్రియలు: ప్రత్యక్షము, అమూర్తీకరణ, సాధారణీకరణము. నెక్స్ట్, భావనోద్భవం ఉపాధ్యాయ సన్నద్ధత. భావనను ఎంపిక చేయటము, భావన కీలక లక్ష్యాల జాబితా తయారు చేయటము, ఉత్తమ ఉదాహరణల సమితిని అమర్చడము, దత్తాంశ వ్యవస్థాపన చార్టు తయారు చేయడము, ఉదాహరణలు కాని వాటి ఉత్తమ సమితిని అమర్చడము. భావనోద్భవం స్థాయిలండి: మూర్త స్థాయి, తదాత్మ స్థాయి, వర్గీకరణ స్థాయి, నీత స్థాయి. ఇందాక ప్రక్రియలు భావనోద్భవ ప్రక్రియ దశలు, ఇవి భావనోద్భవం స్థాయిలండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఒకదాంతో ఒకటి లింకు ఉంటుంది. మూర్త స్థాయి, ఇక్కడ అమూర్తం ఉంది కాబట్టి భావనోద్భవం స్థాయిల్లో మూర్త స్థాయి వచ్చింది. తదాత్మ స్థాయి, వర్గీకరణ స్థాయి, నీత స్థాయి 4 వేరు ఉన్నాయి. ఈ 3కి ఈ 4కి సంబంధం లేదు, వేరువేరుగా ఉన్నాయి. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భావన బోధనలోని దశలు: నిర్వచించడము, ఉదాహరణలు కాని వాటిని అందించడము, సాదృశ్యాలని అందించడం అండి. నెక్స్ట్, భావనల బోధనలో ప్రత్యుదాహరణలో దశలు: దత్తాంశ ప్రదర్శన, భావన గుర్తింపు, భావనల సాధనను పరీక్షించడము, ఆలోచన వ్యూహాల విశ్లేషణ. బోధనా పద్ధతి అండి. బోధనా సామాగ్రిని, వ్యాసంగ విషయాలను సమర్పించుటలో ఒక ప్రామాణిక పద్ధతి. మెథడ్ అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది. పద్ధతి అంటే చూడండి, మెథడ్ అనే పదం ఏ భాష నుంచి వస్తుంది? లాటిన్ భాష నుంచి వస్తుంది. పద్ధతి అంటే విధము లేదా మార్గము అని అర్థము. నెక్స్ట్, బోధనా పద్ధతులు 2 రకాలండి. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు, విద్యార్థి కేంద్రక పద్ధతులు. ఆగమన పద్ధతి సూత్రాలు, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. మూర్తత్వం నుండి అమూర్తత్వానికి, ప్రత్యేక అంశం నుంచి సార్వత్రిక అంశానికి ఉదాహరణ నుంచి సూత్రీకరణ చేయడము, కొన్ని మూర్త సందర్భాలను అర్థం చేసుకున్న తర్వాత విద్యార్థికి సాధారణీకరిస్తాడు. ఒక ప్రత్యేక అంశంతో ప్రారంభించి ఒక సార్వత్రిక సత్యాన్ని చేరుకోవడాన్ని ఆగమనము అంటారు. ఇది ఒక డెఫినేషన్ లాగా ఇస్తారు. ఆగమన పద్ధతి గుణాలు: మనోవైజ్ఞానిక పద్ధతి, తార్కిక పద్ధతి, విద్యార్థుల వ్యాసంగం ఉంటుంది. ఇది పరిశీలన, ఆలోచన, ప్రయోగాలపై ఆధారపడి ఉంటుంది. ఆగమన పద్ధతి దోషాలు: ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఎక్కువ శ్రమతో
కూడుకున్నది. సూత్రీకరణ పద్ధతి కదండి, సూత్రం తప్పించాలి కదా, కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది. నెక్స్ట్ నిగమన పద్ధతి. 17వ శతాబ్దానికి చెందిన కొమినియస్ ఈ పద్ధతిని ప్రచారం చేశారు. కొమినియస్ అండి. ఈ పద్ధతిలో సార్వత్రిక విషయం నుండి ప్రత్యేక విషయానికి అనే సూత్రం, దీనికి క్వైట్ ఆపోజిట్, ఆగమన పద్ధతికి క్వైట్ ఆపోజిట్గా వస్తుందండి. సో ఇవన్నీ తెలుగు అకాడమిక్లో మనం అండర్లైన్ చేసుకొని చెప్పుకొని ఉన్నాము. అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ బిట్లకి వెళ్తే బాగుంటుందని చెప్పుకుంటున్నామండి. అమూర్తత్వం నుండి మూర్తత్వానికి, సూత్రం నుండి ఉదాహరణలకి, అక్కడైతే ఉదాహరణ నుండి సూత్రానికి ఆగమన పద్ధతిలో, మూర్తత్వం నుండి అమృతత్వానికి ఆగమన పద్ధతి, దానికి క్వైట్ రివర్స్. నిగమన పద్ధతి గుణాలు: సమయాన్ని పొదుపు చేస్తుంది, సంక్షిప్తమైనది, జ్ఞాపక శక్తి ప్రాధాన్యత ఎక్కువ, బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ నిగమన పద్ధతి దోషాలు: విద్యార్థులు క్రియాత్మక అభ్యాసకులు కాలేరు, అక్కడైతే యాక్టివిటీగా ఉంటారు, ఇక్కడ బట్టి విధానం కాబట్టి క్రియాత్మక అభ్యాసకులు కాలేరు. ఎక్కువ మూర్త ఉదాహరణల సహాయం లేకుండా అమూర్త సూత్రాన్ని అవగాహన చేసుకున్నట కష్టం. అవగాహన కంటే స్మృతికి ప్రాధాన్యం ఎక్కువ, బట్టీకి ప్రాధాన్యం ఎక్కువ, కనుక విద్యా సిద్ధాంతపరంగా తగినది కాదు. ఇంతవరకు చెప్పుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ అండి.